మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ముందుకెళ్తూ 1,12,251 రూపాయలతో అమ్మవారి అలంకరణ దేదీప్యమానంగా చేయటం జరిగింది. ఇందులో కీలక పాత్ర వహించిన ఇంటింటి వాసవి భక్త బృందము మరియు అమ్మవారి భక్త బృందం చాలా కీలక పాత్ర వహించారు. ఒక్కొక్క సందర్భంలో వాసవి కళ్యాణ్ సదన్లో లోపలికి వచ్చి చూస్తే 275 నుంచి 400 వరకు మహిళలు అదే కార్యక్రమంలో ఉండి అమ్మవారికి ఈ కార్యక్రమం చేసి భక్తుల మనసు గెలవాలని చెప్పి సర్వదా అభినందనీయంగా ముందుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇవాళ నూతన రికార్డు గత సంవత్సరం 70 లక్షలు సమీకరించడం జరిగితే ఈ సంవత్సరం 1,12,251 సమీకరించాము అంటే ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మహిళలు ఈ కార్యక్రమంలో దేదీప్యమానంగా పాల్గొన్నారో వారికి మనసా వాచ కర్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. 2018 నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ పోతున్నాయి. ఇందులో గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరం నూతన రికార్డు సృష్టిస్తూ ఈ కమిటీ ముందుకెళ్ళింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా కార్యవర్గ సభ్యులు కానీ పాలకవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కీలక పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల ఆర్యవైశ్యులు అమ్మవారి భక్తులకు కూడా ఇదొక స్పందనగా నూతన చరిత్రను సృష్టించినట్టుగా అయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏమిటంటే ఈ యొక్క దసరా ఉత్సవాల్లో కలశం అనేది చాలా పవిత్రమైనది. భక్తిదాయకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరి రోజు అంటే కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత కలశం పాట పెట్టడం జరుగుతుంది. ఈ కమిటీ బాధ్యత తీసుకున్న సందర్భంలో 25,000 నుంచి 30,000 వరకు మాత్రమే పాట జరుగుతున్న తరుణం నుంచి ఇవాళ పోయిన సంవత్సరం ఈ కలశం పాట 3,75,116 రూపాయలు పలికింది అంటే ఆర్యవైశ్యులు కానీ మహిళా భక్తులు కానీ ఎంత గొప్పగా కార్యక్రమాలు సృష్టిస్తూ ముందుకెళ్తుంటే ఈ కలశం పాట ఇంత హైయెస్ట్ కి పలికిందో మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఎడల భక్తి ప్రవర్తనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లటమే దీనికి కారణంగా మనం భావించాలి. తర్వాత ముఖ్యంగా గొప్ప విషయం అంటే మహిళలే. ఇవాళ ప్రతి కార్యక్రమం ఉదయం పూట దసరా ఉత్సవాల్లో సందర్భంగా దాతల్ని ఆహ్వానం పలకడానికి బయలుదేరాలి అంటే సేవకులు రెడీగా వస్తున్నారు. అదేవిధంగా నవదుర్గలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ పెడితే దాంట్లో 12-11 మంది పిల్లలు అమ్మవారి వేషాల్లో మనకు కనపడుతూ మరి చూడముచ్చటగా కార్యక్రమాలు జరగడానికి ఆ నవదుర్గల కార్యక్రమం కూడా గొప్పగా ఉపయోగపడ్డదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దసరా ఉత్సవాలు అంటే ఆర్యవైశ్య సంఘం చరిత్ర ఎప్పుడు కూడా ఇనుమడింపజేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాలు గొప్పగా జరగటానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్యులకు కానీ అమ్మవారి భక్తులకు కానీ అందరికి కూడా మనసా వాచ కర్మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అలంకారం పంతులు గారు మొన్న అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకారంలో చేస్తే ఎట్లా ఉంది అంటే అమ్మవారు అయ్యా నువ్వేదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే నీ కోరికలన్నీ నేను తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా అమ్మవారు భక్తులందరికీ దర్శనమివ్వడం జరిగింది. ఇవాళ చూడండి ధనలక్ష్మి అలంకారం కూడా ఎలా ఉందో చూడండి. ఎట్లా అంటే మనం కోరుకుంటే చాలు అన్ని కోరికలు అమ్మవారు తీర్చడానికి సర్వదా సంసిద్ధంగా ఉంది అని చెప్పి మరి మనకు గోచరమైంది. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచ కర్మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మరి పొదిలి పట్టణంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులకి
మరియు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నాం.